హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో మొన్నటి వీడియోలో చూసారు కదా, బావి దగ్గరికి పోయి మేము ఎర్రమట్టి తీసుకొని వచ్చినాము. యాక్చువల్లీ ఈరోజు పొద్దున మేము పెట్టేది ఉండే, కానీ ఆ చేపలు తీసుకొచ్చిర్రు, ఆ క్లీనింగ్ చేయడము, వంట చేయడం అదే పని సరిపోయింది. ఇక మట్టి మంచిగా ఉంటుంది, కానీ మేము తీసుకొచ్చిన కనకంబరాల మొలకలు ఉన్నాయి కదా, అవి చచ్చిపోతాయి. వాటి కోసం అన్నా ఇప్పుడైతే పెట్టాలి కంపల్సరీ. పొద్దుననే పెడదాం అనుకున్నాము, కానీ పండుట్లా పని ఉంది కాబట్టి వీలు కాలేదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే టైం కూడా 6:30 అట్లా అవుతుంది. ఇక కొంచెం ఎండ పోయిన తర్వాత పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసి ఇప్పుడైతే మేము ఈవినింగ్ టైంలో ప్లాన్ చేస్తున్నాము. ఈ తొట్టిని ఎప్పుడో తీసుకున్నాము. యాక్చువల్లీ మేము సిటీలో ఉన్నప్పుడు బయట ఇట్లా పెడదామని చెప్పేసి తీసుకున్నాడు శేఖర్, కానీ ఆడ మాకు సెట్ కాలేదు. ఇంక ఇవైతే ఇంట్లో అయితే కనకంబరాల మొలకలు పెట్టాలి. చూడాలి అసలు. మా శేఖర్ మీరు పెట్టి వేస్ట్ అవి భూమిలోనే పెట్టాలి అన్నాడు, కానీ హైబ్రిడ్ చెట్లు ఇంట్లో పెట్టినా కానీ కూడా వస్తాయి కదా, ఈ చెట్లను కూడా పెట్టి చూద్దాం ఒకసారి. వస్తేనేమో మా లక్కు, లేకపోతేనేమో ఏం చేయాలి, మళ్ళీ బయట ఏదన్నా చెట్లు వీకేసి కనకాంబరాల చెట్లు అయితే పెట్టాలి. ఎందుకంటే మా ఇంట్లో మాకు పూల చెట్లు ఎన్నున్నా సరిపోవు అనమాట, ఎందుకంటే ముగ్గురం ఆడలో ఉండం కాబట్టి. ఎటైనా ఫంక్షన్కి పోయినప్పుడు యూజ్ అవుతాయి మాకు పూలు. ఇక లేకపోతే మొన్నట్ల వీడియోలలో చూసారు కదా, వాళ్ళ ఇంటికి పోయి వీళ్ళ ఇంటికి పోయి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి పోయి తింపుకొని రావాల్సి వస్తుంది. అట్లా మన ఇంటికాడ మనం పెడితే రోజు పెట్టుకోవడం, ఎటైనా ఫంక్షన్స్ అయినా మన ఇంట్లో ఏమైనా స్పెషల్ డే ఉన్నా గానీ మనకు ఉంటాయి కదా అట్లా అన్నట్టుగా. అప్పుడు అయినా సరే, అత్తమ్మ ఉన్నప్పుడు అయినా సరే బయట తెచ్చి పెడుతుండే. ఆ బయట మల్లెపూల చెట్లు 2 అయితే అత్తమ్మనే పెట్టింది. బావాలు తీసి పాడేస్తామన్నారు, కానీ వద్దు మనకి చెట్లు ఉండాలని చెప్పి ఆ మల్లెపూల చెట్లు అయితే అవి అత్తమ్మ గుర్తు ఉండాలి మనకు కూడా అని చెప్పేసి. పూల చెట్లు ఉండాలి, ఎట్లయినా అవసరం కదా మన కోసం అని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు ఈ 2 తొట్టిలలో కొంచెం కనకంబరాలు పెట్టి పెట్టాలి, కానీ వీటికైతే హోల్స్ రాలేవు. హోల్స్ కొట్టాలన్నా వద్దా నాకైతే ఏం తెలియదు. హోల్స్ కొట్టాలి కదా అక్క, కొంచెం వాటర్ బయటికి. వీటికి అట్లనే ఉంటాయి. మన పాత తొట్టిలకి అంటే వాయిస్ వస్తుంది, అప్పుడు పెట్టిన చెట్లకైతే కొంచెం హోల్స్ ఉంటాయి. వీటికి కూడా హోల్స్ కొట్టి పెట్టాల్సి వస్తుంది. అవి హోల్స్ కావచ్చు, అయితే తీయాలి కావచ్చు, అవి ఓపెన్ చేయాలి. పోసిన వాటర్ బయటకి వెళ్ళిపోతాయి కదా, అట్లా తీసి అల్లమ్మ డ్రైవర్ తోటి పుత్తేనే వస్తుండొచ్చు అక్క, చూడాలి ఎట్లుంటాయో. ప్రస్తుతానికి అయితే 2 తొట్టిలలో పెట్టాలి. అట్లనే పల్లీల చెట్టు కూడా వీకేసేయాలి. అయ్యిందన్న, అయిపోయిందా? మామని అడిగితే తీసేయమన్నా. సరే, ఇప్పుడు అది కూడా తీద్దాము. తీసేసి అలా కొత్తిమీర చల్లి పెట్టుకుందాము. వద్దక్క, ఈ చెట్టు ఆల్రెడీ ఉంది కదా. ఇది ఒక మొన్న తీసుకొని వచ్చిన కొమ్మ తీసుకొచ్చి ఉత్తి తినే పెట్టిన, కానీ కొమ్మనే కానీ మంచిగా ఎన్నుకుంది. అయితే ఈ చెట్టు ఇళ్ళనే ఉండాలి అక్క. ఈ ఒక్క చెట్టు తీసేసినాం అనుకో, దీని మట్టుకి ట్రప్పులో ఈ చెట్టు సరిపోతుంది. సరేనా? అది పెద్దగా అవుతుంది కదా, అల్లనే ఉండని ఇక 6 చెట్టు. గిన్నెలైతే అడికెళ్ళి తెంపుకొచ్చిన కనకాంబరాలు మొలకలు అయితే వేసినాము. ఇత్తులు గింజలు వస్తాయో రావో తెలియదు. అదేమో చెట్టు వచ్చింది కదా, అలా అదేం చెట్టు తెలియదు. పెద్దగా పెరిగేదాక ఏ ఒక్క చెట్టుని వీకొద్దు. అవును, పెద్దగా పెరిగేదాక, ఎందుకంటే అవి ఏ మొలకలు అనేటివి కూడా తెలియదు కదా అనేసి ఆపేస్తున్నాము. అయితే ఇవి ఉన్నాయి కాబట్టి అది వదిలేసాయి. ఇక ఈ తొట్టిలో మాత్రం ఈ చెట్టు తీయాలి. లోపు తెలిసిపోతాయి వచ్చేటి రాని. ఇప్పుడు ఈ చెట్టు తీస్తున్నావా? తీస్తా. పల్లికాయలు బయటకు కనిపిస్తున్నాయి. అవుగా కనిపిస్తున్నాయి. పెడదామా? పెడదాం. ఎన్ని వస్తాయి అక్క? కొన్ని వస్తాయి, అవి చాలా. అప్పుడు పెట్టింది ఎన్ని శీర్ష? మరి ఒకటే. మరి ఇప్పుడు ఎన్ని వస్తాయి చూద్దాం. పైనకే ఉన్నట్టున్నాయి అక్క. వచ్చినాయి శీర్ష. ఇగో 4 కాదు, చుట్టూ వచ్చినాయి. వావ్, కడుగు తెలిసిపోతుంది ఎన్ని వచ్చినాయి. మళ్ళా పెడదాం. ఇస్తావు. అరే అది మొలక రావాలి కదా. అయితే చెట్టు మళ్ళీ ఇదే చెట్టు పెడితే రాదంట, మొలక కోసం మళ్ళీ వేయాలి. ఒకటే గింజ పెట్టినాము. కడిగితే మంచి క్లారిటీ కనిపిస్తాయి అక్క. అవి వాటర్ అలా ముంచిది. ఒకటే ఇత్తు పెడితే ఇన్ని పల్లీలు వచ్చినాయి. అమ్మ కుక్కలు శీర్ష వాళ్ళు బయటికి పోతురంటే భయం అవుతుంది. ఈ టైంకి అట్లా అయింది కదా చిన్నమ్మకి, అట్లా అని చెప్పి భయం. కుక్కలు వస్తున్నాయి భయానికి.
బయట చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు. వావ్, ఒకటే పల్లి ఇత్తుకి అన్ని కాయలు వచ్చినాయి. గ్రేట్ అసలు. ఇలా మళ్ళీ ఇంకొకటి 2 డాష్ పెట్టి ఇట్లా మొలకొచ్చాక ఒక కట్ ఇట్లా కట్టి పెడదాం. సరే, మళ్ళీ వచ్చినాక మళ్ళీ పెడదాం. అయితే చెట్టు ఇట్లా కాగానే తీయొచ్చు. అయితే పల్లీలు అయినాయి కదా అక్క, మనకి చెట్టు మొత్తం ఎండిపోవాలి అని అన్నారు కానీ వస్తాయి అట్లా పల్లీలు వేస్తే. అయితే ట్రై చేద్దాం. 4 మొలకలు ఉంటాయా? 4 ఉన్నాయి. మట్టి పోసుకుంటా వాటర్ చల్లుతున్నావు అక్క. అట్లా అయితే మట్టి కొంచెం కింది పోతుంది మంచిగా. ఇట్లా వస్తుంది అక్క. ఆల్రెడీ దీనికి హోల్స్ వేసి మట్టి పోస్తుంది. వాటర్ పోకపోతే ఇదే మట్టిలో వాటర్ ఎక్కువ ఉంది అనుకో చెట్లు కూడా చచ్చిపోతాయి కదా. అవును, వాటర్ ఎక్కువ కూడా సరిపడని వాటర్ ఉంటేనే చెట్లు కూడా మంచిగా వస్తాయి. చాలుగా మట్టి సరిపోతుంది. అది చిన్ననే ఉన్నాయి కదా అక్క, అంటే ఆ కాటు వరకు పెట్టేసి లేకపోతే సరిపోతాయి. ప్రస్తుతానికి 2 చెట్లు ఉన్నాయి, అంటే కొమ్మలు ఎక్కువ దొరకలేవు. మళ్ళీ దొరికినప్పుడు మళ్ళీ వేసి మళ్ళీ పెట్టాలి. ఆడ షెడ్ కాడ అయితే మళ్ళీ చెట్టు పెట్టినాం కానీ చూడాలి అది ఎట్లుంటుందో. ఈడనైతే కనకాంబరాల చెట్లు అయితే పెడుతున్నాం. ఇంటికాడ కనకాంబరాల చెట్లు ఉంటే మంచిగా పూలు వస్తాయి. మన బయట రోజు తెంపుతున్న కొద్దీ రోజు పూలు వస్తున్నాయి కనకాంబరాలు. ఈ అంటే అవి కూడా నుంచి తెచ్చినాయి కదా మనము, కోళ్ళ ఫారం నుంచి. అంటే తెచ్చినాము కానీ అవి సందులో ఉండి దానికి ఎండ లేక సరిగ్గా నీళ్లు లేక పెరగలేవు. ఇవి ఫ్లవర్ కొంచెం డిఫరెంట్ ఉంటది కనకాంబరాల చెట్టుది, హైబ్రిడ్ కాడ పెద్దగా ఉంటది ఇది. పొద్దున చేపలను అయితే మంచిగా కొన్నేమో అప్పుడు మందం ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇంకా ఈ చేపలనేమో ఇలా కొంచెం కార్న్ పౌడర్ వేసి కలిపి పెట్టు తప్పున ఇవి ఆయిల్ వేయించుకొని తిందామని డీప్ ఫ్రై లాగా వేసుకుందామని చెప్పారు. వీటిని అయితే మధ్యాహ్నం కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఒక 4:30కో 5:30కో తీసి బయట పెట్టిన. మా శేఖర్ చెప్పిండు ఫ్యాన్ కింద ఇవి మంచిగా ఎండితే చేపలు మంచిగా ఇట్లా వస్తాయంట. అందుకని చెప్పేసి ఫ్యాన్ వేయలేదు కానీ మేము ఉన్నంతసేపు ఫ్యాన్ ఉంది. మేము బయట పోయేటప్పుడు ఫ్యాన్ బంద్ చేసినాం కానీ గాలికి అయితే ఒక 1.5 అవర్ అయితే బయటనే ఉండి ఇగో మంచిగా ఇట్లా ఎండిపోయినాయి. ఆల్రెడీ నేను పొయ్యి మీద ఆయిల్ గరం చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే వీటిని వేసుకున్నాను. వాళ్ళు వచ్చే వరకు కొన్న వేసి పెడదామని చెప్పేసి ఫ్రై అట్లా ఇస్తా ఉన్నాం. అసలు ఇవి ఆయన వేస్తా అన్నాడు కానీ ఆయన చెడుకారు పోయి ఇంకా రాలేదు. నేను చేపలను వేయించడం అయితే ఫస్ట్ టైం ఇట్లా ఎప్పుడు వేయించలేదు. చూడాలి సార్ టేస్ట్ ఎట్లా వస్తాయి అనేది. వావ్, ఆయిల్ మస్తు ఆగిపోయినట్టుంది. మంచిగా ఆగింది ఆయిల్. కానీ అవి ఎట్లయితే అనేది ఫేస్ అయితే మరి ఎప్పుడు కూడా వేయలేదు. కాకపోతే ఇట్లా డ్యామ్ల కాడ అమ్ముతారు కదా, అన్ని చేపలని క్లీన్ చేసి ఉప్పు కారం పెట్టి అమ్ముతారు కదా, అట్లా శేఖర్కి మస్తు ఇష్టము ఇట్లా ఆయిల్లో వేయించుకొని తినడము. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేస్తున్నాము. మంచిగా వచ్చిందనుకో మీకు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి. అంతేనా? అంతే. ఇప్పుడైతే కొన్ని వేసిన. సరే, ఇవి కాయినాక చూద్దాం ఎట్లా అవుతుందో తెలియదు. అంటే వేయాలి ఇంకొంచెం, అంటే కార్న్ పౌడర్ అవన్నీ వేసి మన చికెన్ పకోడీ ఎట్లా చేస్తామో ఫిష్ పకోడీ లాగా అట్లనే ఉంది ఇప్పుడు సేమ్ ప్రాసెస్. కానీ చూడాలి ఎట్లా వస్తుంది అనేది. ఓకే, డన్. సాయంత్రం భోజనం ఇది వచ్చేసి ఓట్స్. నాన్నగారికి చాలా రోజుల తర్వాత ఓట్స్ చేసారు. దాంతోపాటు ఫిష్లు యాక్చువల్లీ పొద్దున ఇట్లా చేస్తే బాగుండేది కానీ పొద్దున ఇట్లా చేయలేదు. ఈ ఫిష్లు ఏం చేశారు అంటే దీంట్లో కార్న్ పౌడర్ వేసారు. అందుకని చెప్పేసి ఇప్పుడు చూడడానికి మంచిగా కనిపిస్తున్నాయి, నీట్గా ఉన్నాయి. దాంతోపాటు మంచిగా కరకరలాడుతున్నాయి. దానికి సైడ్కి పచ్చి పులుసు. చలో రైట్, యుద్ధానికి సిద్ధమైన వీరులారా. చలో రెడీగా ప్లేట్ వేసుకొని తినడే. చలో యుద్ధానికి సిద్ధమైన వీరులారా వచ్చేయండి. మమ్మీ వాటర్ అట. ఫస్ట్ నాన్నగారికి ఓట్స్. నువ్వు ఆల్రెడీ తిన్నావు కదా నాని, కొంచెం కావాలా? ఓకే రైట్. సో ఫ్రెండ్స్ ఇది ఓట్స్ చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన ఇంట్లో స్పెషల్ మస్తు చేస్తారు. ఇది చాలా బాగుంటుంది. ఇంకా వీటికి చూస్తే చూడు ఎంత బాగా వచ్చింది అసలు. నిజంగా అసలు పొద్దునేమో అన్ని మాడిపోయినట్టు ఉండే కదా, ఇప్పుడు చూడు ఎంత బాగా వచ్చింది అసలు. కరకరలు ఆడుతున్నాయి ఇవి, నిజానికి కరకరలు ఆడుతున్నాయి. వావ్, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. నాకేనా? ఓకే రైట్, థ్యాంక్ యూ. దీంట్లోకి కొంచెం పచ్చి పులుసు.
వా ఆయా నీ చేతులు ఉన్నది ఏంటిది? ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ, ఆనియన్, 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 అన్ని కాదురా, ఆనియన్, ఆనియన్. అయిపోయిందా? ఇక్కడ దాయికి ఏమైంది? ఎట్లయింది దాయి? ఎట్లయింది? అటు పోతే అటు పోయి వస్తే అయిందా? తిరుగుతా అయిందా? తిరుగుతాడు కదా అట్లా, తిరుగుతా ఆయి అవుతుంది కదా, అట్లా తిరుగుతాడు. నువ్వు తిరగొద్దు మరి అట్లా దాయిలాగా, అట్లా తిరగొద్దు సరేనా? ఏంటది? బాబాయ్ పెట్టుకుంటాడా? ఫేరల్లోలా నువ్వు ఎవరు పెట్టుకుంటారు? బాబాయా, పిన్యా, మమ్మా? ఎవరు పెట్టుకుంటారు? ఆనియన్ కాదురా, టమాటో, క్యారెట్, సారీ పొటాటో, చెప్పిగో పొటాటో. అన్నిటికీ ఆనియన్ నారా? ఆనియన్ ఏది? ఇది ఆనియన్ అంటే ఏంటిది? అంటే ఏంటిది? ఆగు అని చెప్తాడు. ఆనియన్ అంటే ఏంటిది? ఆనియన్ ఏది? నువ్వేం తెచ్చినా? ఆనియన్ గమ్మత్ అంటుంది. ఆనియన్ బంగారు పండుగ దా కాలు కాలు మొక్క, కాలు మొక్క. నీ కాలు మొక్కన్నా? ఎట్లా మొక్కనా? అట్లా మొక్కన్నా? నీ మొక్కన్నా? అక్కయ్య మొక్కన్నా? దాయి మొక్కన్నా? దాయి వద్దు, నీయే మొక్కుతా నేను. అక్కయ్య కూడా మొక్క, నేను నీయే మొక్కుతా. ఇక పట్టిగా ఇట్లా పట్టిగా కాలు మొక్క, పట్టిగో కాలు మొక్కన్నా? ఎట్లా మొక్కలు చెప్పు? అట్లా మొక్కన్నా? ఇగో నువ్వు మొక్కుతావా? నువ్వు ఎవరికి మొక్కుతావు? వద్దే, పెద్దవైనాక మొక్కాలి. ఇప్పుడు మొక్కొద్దు. అక్కయ్య మొక్కు కావాలంటే వద్దు, పెద్ద అయినాక, పెద్ద అయినాక మొక్కు. పప్పాజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎట్లుందండి ఆరోగ్యం? జర తక్కువ కళ్ళ నొప్పులు తగ్గినట్టేనా? ఇంకా ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? ఎన్ని రోజులు ఉంటాయి? ఇంకా వారం ఉంటాయి. అప్పుడు ఎట్లుండే? అప్పుడు కూడా వారం పట్టిందా? వారం పట్టింది. కానీ అప్పుడు కింద ఏదో బెనికింది ఉండే కదా, బెనికింది కానీ ఇట్లా నార్మల్ మొక్కల నొప్పులకు పోలే నువ్వు అప్పుడు. పోలే. ఆ బెనికిన దానికే సుఖాలు చూపించింది అది. ఎందుకంటే ఊరాల పంట నడుస్తాం కదా, ఎప్పుడు ఎట్లా ఎడుగు పడతావు మనకు అర్థం కాదు. కాళ్ళు పొక్కల గుంతలలో పడతాయి. షూ వేసుకోతావు కదా? వేసుకోవతా. షూ వేసుకుంటే మంచిగా ఉంటుందా? చెప్పులు వేసుకోతే అది ఎటు పోతుందో అర్థం కాదు, చెప్పు మొత్తం మరలాడిపోతుంది. ఏదైనా కోయకాలాలు నడవాలంటే ఇబ్బంది ప్లస్ జర అడుగు ఎడబెట్టాలో మనకు తెలిసి ఉండాలి. కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళకి పని అయితే గోవిందా ఏడ కాలు మరవాడేది తెలియదు. అట్లుంటుంది పరిస్థితి. అది ఉరుకుదామా వరకలే అదే అవుతాయి. ఉరకలేము, మామూలు నడుస్తాం కానీ ఉరకలేము. కానీ మన మేకల గొర్రెలు ఉరికే దాన్ని బట్టి చూస్తే మనకు ఉరకాల్సి వస్తుంది. అట్లా అయి మనకు ఎప్పుడు ఏడు అడుగు వేస్తాం అర్థం కాక ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. ఇక బయట తిరిగినప్పుడు అంత ఆరోగ్యంగా అంటే అంత పర్టికులర్ ఉండాలంటే కాని పని కానీ అన్ని తవ్వలు మనకి కావు, అన్ని గడియలు మనకి కావు, ఎప్పుడు ఏమైతే తెలియదు అట్లా. అందుకని ఉన్న రోజులు మంచిగా ఉండాలి, మంచిగా తినాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. టేక్ రెస్ట్. మరి ఎట్లా పాన అప్పటికి ఇప్పటికి? జర తక్కువ లేదు, రోజు బయట తిరిగిన దానికి ఇంటి తిరిగిన దానికి ఎట్లా తేడా ఉండదా? అది ఏమనిపిస్తుంది? పోదాం బయటకు అనిపిస్తుంది కానీ నడవనికి రాదు. అంటే బయట తిరిగితే ఉబ్బసి పోతుంది. నేను ఏమనుకున్నా అంటే మంచిగా ఉన్నది కదా జర అనుకున్నా. మొన్న గొర్రుతుంటే ఎంత మళ్ళీ ఉరికిను అది మళ్ళీ బయటకు వచ్చింది. మొత్తం సుక్కలు చెప్పేటింది. ఏదైనా ఇక టైం పడుతుంది కానీ ఇప్పుడు అయితే రెస్ట్ తీసుకో మంచిగా. మళ్ళీ రేపు ఎల్లుండి పోవాలి. మళ్ళీ రమ్మన్నాడా? మెడిసినా ఇంజక్షనా? ఇంజక్షన్ ఇస్తాడు, మెడిసిన్ ఇస్తాడు. కానీ గ్రేటే కదా మన ఏరియాలో సరౌండింగ్ లో ఏ నొప్పికైనా తగ్గించే ఉపశమనం కలిగించే డాక్టర్ అంటే మస్తున్నది. ఖర్చు ఎక్కువైనా కానీ పని తొందరగా అవుతుంది, తొందరగా నయం అవుతుంది, పికప్ అవుతుంది. నీ తర్వాత ఇంకో 2-3 పంపించినాం, వాళ్ళు కూడా సెట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళా నడుస్తారు. మన లోకల్ మంచిగా ఉంది కానీ మరి అట్లా. పాలు అయినవా? తాగాలి. అంబలు వేయలేదు మీ వాళ్ళ. గుడ్ మార్నింగ్. అరే నీకు నైట్ జడేసినారా మమ్మీ? మరి డే టైం లోపల ఇట్లా వేసినందో జడని మొత్తం. ఎప్పుడు నీకు జడ అంటే ఫంక్ వేసిందా? ఫంక్ పల్లవి. అశిష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయిందా పని అంతా? స్టార్ట్ అయింది. బయట వెదర్ ఎట్లుంది?
చల్లగా ఉంది. ఎందుకంటే వర్షం పడే టైం అయింది ఇక. ఏ లేదు, వర్షం వస్తే కూడా అట్లా ఉండదు, అది వెరైటీగా చల్లగా ఈ ఏమంటారు ఈదరగాళ్ళు వస్తున్నాయి. ఏమైతే మబ్బులు అంటే మబ్బులో కాదు, 6:30కి అట్లా చిన్నగా వర్షం వచ్చి పోయింది. పొద్దుగల లోపు కూడా వర్షం వచ్చినట్టు కూడా లేదు, అంటే అట్లా నార్మల్ ఇట్లా వచ్చి పోయింది. మేము పాలకు పోయినప్పుడు అది ఎక్కడో పడుతున్నట్టుంది, సైడ్ పడుతుంది. ఏమంటారు ఆ తుఫాన్ అనేది మనకు చూపిస్తారు, మన సైడ్ వస్తుంది. చెప్పలేం మరి, అయితే పడితే పడచ్చు కూడా మన దగ్గర. అట్లుంది వాతావరణం చూస్తే. పొద్దుగల అంటే నైట్ నుంచి అట్లా ఉంది మరి, సలసలగా. నైటే వర్షం పడుతుంది అనుకున్నాము, బట్టలన్నీ టేసింది అక్క. అయినా వర్షం వాళ్ళే, పొద్దున పడుతుందేమో అనుకున్నాం, పొద్దున కూడా వాళ్ళే. ఈ మధ్యాహ్నం వరకు లేకపోతే నైట్ వరకు మళ్ళీ ఎప్పుడో వర్షం పడ్డట్టు ఉంది అంతే. అయితే కాయలు పెట్టుకున్నాను, నిన్న పెట్టుకున్నా, అందుకని ఆయిల్ ఫేస్ ఉంది. వద్దే గుడ్ మార్నింగ్. అరే ఏదా నువ్వు లేవగానే సంకెక్కిరు కేంచు ఆడు ఎప్పుడు లేచినా కానీ పొద్దుగా లేవగానే మంచి ఉరికొచ్చి మమ్మీ అని మెట్ల మీకనే పిలుస్తాడు. ఏడ్చుకుంటూ వచ్చిందంటే కథ రోజు మొత్తం మనకే ఉంటుంది మరి కాదరా. ఏ క్రాంచ్ ఇప్పుడు చూడాడు ఏ నవ్వుతుండ్రా కిరాజ్ నవ్వుతుండ్రా నవ్విండు కదా, కిరాజ్ నవ్విండు. ఏం కూర ఈరోజు? ఆకుకూరనా? పచ్చకూర. అమ్మరే ఇంత బరువు నీళ్ళు పోసిరా, గింతగానం బరువు నేను చూస్తున్నా. చేపలు అయిపోయినా మొత్తం ఉన్నాయా ఇంకా? ఇది తిన్నోళ్ళకి తిన్నంత ఇక కదరా. ఫిష్ ఆ ఫిష్ అయితే మర్చిపోకు నువ్వు. లేవు ఫిజులునేనా? ఫిష్ ఫస్ట్ అదే రైస్ పెట్టేసి ఆల్రెడీ. ఇంత పొద్దుగా ఇంత తొందరగా ఉంటారా? టిఫిన్ లేవి ఈ మధ్య తొందర పని అయిపోతుంది, మస్తు అప్పుడు డబుల్ ఉంటుంది. మన టిఫిన్ ఉంటుంది, ఆమె టిఫిన్ ఉంటుంది, మళ్ళీ వంట ఉంటుంది. సామాన్లు లేవు కాబట్టి చేస్తలేము. మళ్ళీ ఒకసారి సామాన్లు పోయి రావాలి, ఒకసారి పోవాలి. అన్ని నిండుకున్నాయి ఇంట్లో, ఒక్క ఐటమ్ లేకుండా మైదా పిండి తప్ప అన్ని. నేనే చెప్పిన అన్నకన్నా సామాన్లు రాసుకొని పోయిరా అంటే వీళ్ళు అదిరా అని అన్నాడు. మరి ఈ రోజు అన్న రేపు ఈ రోజు ఎలా అటు పోతుంది కదా మురుగు సైడ్ పోయినప్పుడు ఆయన చెప్పినామంటే అన్ని కట్టి పెడతాడు, ఫస్ట్ పట్టుకుని వస్తే సరిపోతుంది. ఏమైంది శిక్ష? బొట్టు పెట్టుకుంటున్నావా? ఏమైంది అని ఏమేమో వేస్తుంది, మైదాకు తీసింది శిర్ష. మళ్ళీ రుద్దుకుంటు ఆ చేతి అంతా రుద్దుకుంటున్నావా? నాని నువ్వు పెట్టుకుని కూడా వేస్ట్ అవుతారా? ఉన్నది అట్లా కాపాడుకో మంచిగా. దాన్ని లడ్డు చేస్తుంది. చూపెట్టు ఒకసారి, ఎందుకు అట్లా లైట్ గా వచ్చింది? ఎక్కువసేపు పెట్టుకోలేదు. ఎందుకు మరి అట్లా? టైం అయిపోయింది. చూపెట్టా నువ్వు చూపెట్టా మైదాకేరా. అబ్బో సూపర్ సూపర్ అంటే క్లాస్ కొట్టాలన్నమాట. అయితే ఖుషి అవుతాడు మనవాడు. వద్దు నన్ను ఆగురా. ఆయన ప్రేమ అనలేదు, ఏడుస్తుండ ఆయన. ఎవరు తీసుకుని వస్తలేదు, నేను ఎత్తుకుని వచ్చిన నా నుంచి మళ్ళీ అక్క దగ్గర పోయిండావు. కొంత ఈరోజు ఏమవుతుంది, మంకుని ఉంటాడు.